అందరికి నమస్తే. సో మీరు చూస్తున్నారు కర్నూలు బాయ్ ఇన్ కొరియా. ఈ రోజు వచ్చేసి ఇంకా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో మీకు వచ్చేసి జస్ట్ లాస్ట్ క్లిప్లో మీరు చూసింటారు. నేనైతే ఇమిగ్రేషన్ అయిపోయి ఫైనల్ చెకింగ్ కూడా అయిపోయి నన్ను అక్కడ మన జీపీఎస్ అనేది దొరికిందనమాట. సో జీపీఎస్ అనేది నేను కొరియా నుంచి తీసుకొచ్చిన నా ఫీల్డ్ వర్క్లో భాగంగా. సో దాన్ని ఇక్కడ అలౌ చేయాలంట. సో అది ఢిల్లీలో అయితే అలౌ చేసినారు. సో వాట్ ఎవర్. సో ఆ రోజు నా ప్లేన్ అనేది మిస్ అయిపోయింది. దాని తర్వాత నేను మళ్ళీ టికెట్ బుక్ చేసినాను ఈరోజు. సో ఈరోజు నాకు జర్నీ వచ్చేసి సేమ్ ఎయిర్లైన్స్ క్యాథీ పసిఫిక్ ఎయిర్లైన్స్ బిజినెస్ క్లాస్లో పోతున్నాను ఈరోజు. సో అది వచ్చేసి మనకి 1:30కి బోర్డింగు. సో అనమాట ఇది వచ్చేసి ఎంత పార్కింగ్ ఏరియా. సో అందుకోసం ఇదంతా చాలా పెద్ద పార్కింగ్ ఏరియా. ఒకవేళ మీరు వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో మీరు ఒకవేళ ఏ కంట్రీకి పోవాలన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఆఫ్టర్ అనమాట ఏదైతే ఫైనల్ చెకింగ్ అయిపోతుందో అక్కడ నుంచి వీడియో అనేది కంటిన్యూషన్ చేస్తాను. సో మొత్తానికైతే మన ఇమిగ్రేషను ప్లస్ దిస్ వన్ ఏదంటే చెక్ ఇన్ అన్నీ 3 రోజుల తర్వాత మళ్ళీ నేనైతే ఫ్లైట్ ఎక్కుతున్నాను. సో నేనైతే చాలా కష్టంగా అనుకుంటాను అనమాట, ఎక్కలేనేమో అని. బట్ ఫైనల్గా అయితే ఫ్లైట్ ఎక్కుతున్నాను. సో చూద్దాం. ఇప్పుడు ఇంకా డ్యూటీ ఫ్రీ అన్నీ ఉంటాయి, దుమ్ము లేపాలి, ఇంకా కొని పడేయాలి. చూడట్లుంది కదా ఎయిర్పోర్ట్, అల్లాడిపోయింది. ఇప్పుడు బిజినెస్ క్లాస్ మంది మామూలుగా ఉండదు. ఇది బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మీరు కానీ ఒకవేళ ఫారెన్ పోవాలనుకుంటే కంపల్సరీ దీనికి అయితే రావచ్చు. సో నో ప్రాబ్లం. సో ఇంకా కొన్ని మరిన్ని అన్నీ చూపిస్తాను. వీడియో అనేది ఎక్కువ లాగ్ అవుతుంది అనమాట. బెంగళూరులోనే ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ అనమాట. చూడండి బెంగళూరు అనేది ఎట్లుంటుంది అంటే వీళ్ళు ఒక మినీ సింగపూర్ చేయాలనుకుంటున్నారు అనమాట. మామూలు లేదు, హెవెన్. చూడండి ఎట్లుంది కదా. సో మొత్తం బ్యాంబూతో చేసినారు ఇదంతా ఎయిర్పోర్ట్ అంతా. నాకు చాలా ఇష్టమైన ఎయిర్పోర్ట్స్లలో కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఇంత పచ్చదనం చూడాలని చాలా ఇష్టం అనమాట. సో మీరు కూడా ఒకవేళ త్రూ బెంగళూరు ట్రై చేస్తే షూర్లీ ఇష్టం. బట్ ఏంటంటే సో త్రూ ఢిల్లీ చేస్తే ఏమవుతుంది అంటే మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. బట్ త్రూ బెంగళూరు చేస్తే మీకు లాంచ్ యాక్సెస్ అయితే ఉండదు. 080 సంథింగ్ 1 లాంచ్ అయితే ఉంది, దాని అంత వరస్ట్ లాంచ్ ఏది లేదు. సో దయచేసి ఆ లాంచ్కి అయితే పోతుంటే వేస్ట్, అనవసరంగా 3-4 వేలు బొక్క. సో సీ యూ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే. చూపిస్తా, ఇంకా చాలా చూపిస్తా. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడే అనమాట, ఇప్పుడే అయితే మన ప్లేన్ వచ్చింది, క్యాథీ పసిఫిక్ ఎయిర్లైన్స్. సో ప్లేన్ వచ్చింది. సో అందరూ అయితే ఇప్పుడైతే రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ క్రూ మెంబర్స్ కూడా వచ్చినారు. సో ఇది వచ్చేసి మనం ఇదన్నమాట. సక్సెస్ఫుల్గా అయితే లోపలికి అయితే వచ్చేసాం. సో అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక 30 మినిట్స్లో మనకైతే బోర్డింగ్ ఉంటుంది అంతే. సో ఈ ప్లేన్ అనేది అయితే చాలా బాగుంటుంది. బట్ ఇది వరల్డ్లో 3rd ఫేమస్ ఫ్లైట్స్లో, ఫేమస్ ఎయిర్లైన్స్లో ఇది ఒక 3వ నెంబర్ అనమాట. సో ద బెస్ట్ వన్ ఇది. సో మీరు కూడా ఎప్పుడన్నా ఎక్కడికైనా పోవాలనుకుంటే కానీ త్రూ హాంకాంగ్ చాలా చీప్ దొరుకుతుంది, చూసుకోండి మరి అయితే. సో వన్స్ ప్లేన్ ఎక్కేటప్పుడు మీకు మరోసారి చూస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడే క్రూ మెంబర్స్ అయితే లోపలికి పోతున్నారు. సో ఐ మీన్ సో చాలా షార్ట్లీ అయితే మనం అయితే లోపలికి అయితే పోవడానికి అయితే ఒక ఆస్కారం ఉంటుంది. సో ఫైనలీ మనం అయితే ఏరోప్లేన్లోకి అయితే ఎక్కుతున్నాం. సో ఇదైతే హలో బాయ్. సో చేసిన కదా వాళ్ళంతా మనకు పరిచయం అయినారు బికాస్ ఆఫ్ పోలీస్ స్టేషన్. సో మనం వచ్చేసి ప్లేన్లోకి ఎక్కుతున్నాం లోపలికి. ఇప్పుడు వచ్చిన తర్వాత అన్నీ చూపిస్తాం. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి మనం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కినాం. హలో, మనకి వచ్చేసి చైనీస్ వాటర్ అయితే ఇచ్చినారు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి వాటర్ ఇవి. సో 5 ml ఇచ్చినారు. సో బియర్ బయట ఒక బియర్ 680, అదే 300 ml ఇస్తున్నారు. కానీ వాటర్ 500 ml ఇస్తున్నారు. సో మీరు చూస్తున్నారు. సో ఈ క్యాథీ పసిఫిక్ ఎయిర్లైన్స్ చూడండి, కింద రోడ్డు కూడా కనిపిస్తుంది. రోడ్డు కూడా కెమెరా ఉంటుంది, పైన కింద అన్ని కెమెరాలు ఉంటాయి అన్నమాట. రకరకాల కెమెరాలు ఉంటాయి. ఇప్పుడే మన ఎయిర్పోర్ట్ నుంచి అయితే స్టార్ట్ అయింది రన్వే మీదకి. రన్వే మీద ఇంకొక 5-6 సెకండ్లలో అయితే ఎగరవచ్చు. ఏరోప్లేన్ వరకు ఉన్నటువంటి స్క్రీన్ అయితే పుచ్చుకుంది. అస్సలు చూడండి ఎట్లా బాగుంది, అమ్మ దిగిసిపోతుంది.
అయితే బాయ్ అయిపోతున్నాం. బాయ్ బాయ్ బెంగళూరు. ఫుడ్ వస్తుంది, ఫుడ్ చూపిస్తాను. నెక్స్ట్ ఇంకేమన్నా వేరే ఏమన్నా ఉంటే చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్ గాయ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి మనకి ప్లేన్లో చపాతి మిక్స్డ్ లామ్ కర్రీ పెట్టినారు. దాని తర్వాత ఫ్రూట్స్ ఇచ్చిన తర్వాత అది పెరిగి ఇచ్చినారు. సో ఇవన్నీ ఇచ్చినారు వాళ్ళు దాంట్లోకి. విత్ ఒక బియర్ కూడా ఇచ్చినారు ఇక్కడ. సో ప్రజెంట్ అయితే చైనా దగ్గర అయితే పోతుంది. ఆల్మోస్ట్ రీచ్ అయింది. సో ఇంజన్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ సౌండ్ ఉంది. సో చూస్తున్నారు కదా ఎట్లుంది కదా కింద. దగ్గరకు వచ్చి చాలా దగ్గరకు వచ్చినాం. రోడ్డు కూడా వచ్చి కెమెరా ఉంది లోపల. సో ఇక్కడ కూడా చాలా దగ్గరకు వచ్చినాం. సో ఆల్మోస్ట్ రీచ్డ్. సో ప్లేన్ అయితే మారాలి. సో వన్స్ ల్యాండ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూసాను కదా ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్పీక్ ఎయిర్లైన్స్. మొత్తానికి అయితే రీచ్ అయిపోయినాం. ఇది వచ్చేసి హాంకాంగ్ సిటీ. వాళ్ళు అత్యంత డెవలప్మెంట్ అయిన సిటీలలో ఇది కూడా ఒకటి. హాంకాంగ్ ఐ లవ్ ఇట్. చాలా ఇష్టమైన సిటీలలో నాకు ఇది ఒకటి. డ్రీమ్ సిటీ అన్నమాట. చదువు అనుకున్నాను. ప్రశాంతంగా చేస్తున్నారు. ప్రశాంతంగా చేసినాం. ల్యాండ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఢిల్లీ లేస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే వచ్చినాం హాంకాంగ్లోకి. సో ఇక్కడ నుంచి మనం ట్రాన్స్ఫర్ కావాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి హాంకాంగ్లో విజిటర్స్కి ఎవరైతే ఉంటుందో అది వీసా అరైవల్ వీసా ఇస్తారు. మొత్తానికి ఎగ్జాస్టెడ్. సో ఇప్పుడైతే నేను వచ్చేసి లాంచ్కి వచ్చినాను. సో లాంచ్లో ఆల్రెడీ నేనైతే భోజనం చేస్తాను. చూసాను కదా ఉంటుంది. ఇదంతా లాంచ్ అనమాట. ఇదంతా లాంచ్. సో ఇక్కడ వచ్చేసి అన్ని జ్యూస్లు, దాని తర్వాత స్నాక్స్. సో మన కంటికి ఉన్న మందులు అయితే అన్నీ అయితే రావచ్చు. సో ఇట్లా ఉంటుంది అన్నమాట ఇంటర్నేషనల్ లాంచ్. సో ఇక్కడ మీకు కాఫీ అంటే కాఫీ, సోడా అన్ని రకరకాలు అయితే ఇక్కడ అయితే ఉంటాయండి. సో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇదైతే రెస్ట్ తీసుకునేది. సో ఇక్కడ మీకు ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా రకరకాలు ఉంటాయన్నమాట. అయితే అన్నీ తిన్నా, మ్యాక్సిమం అన్నీ తిన్నా. కనిపిస్తున్నాయి కదా అక్కడ. సో అవి తిన్నా. అక్కడ వచ్చేసి మన సమోసాలు మాత్రం ఉన్నాయి. దాని తర్వాత కాలిఫ్లవర్ చేసినారు. తర్వాత నూడిల్స్, మోమోస్ ఉన్నాయి. ఇక్కడ చికెన్ ఉంది. తర్వాత పాస్తా ఉంది. దాని తర్వాత వచ్చేసి జపనీస్ ఇది ఏదో ఒకటి కర్రీ ఉంది. ఇక్కడ రైస్ ఉంది. సో ఇక్కడ నూడిల్స్, ట్రెడిషనల్ ఫుడ్ ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఉంటాయి లాంచ్. ఇది వచ్చేసి బిజినెస్ క్లాస్ సంబంధించినది అనమాట. ఎవరైతే బిజినెస్ క్లాస్లో వస్తారో వాళ్ళకి ఇలాంటి లాంచ్ ఫ్రీ ఉంటుంది. సో మళ్ళీ మీరు ఎప్పుడైనా రావాలనుకున్నా కూడా హ్యాపీ. సో సక్సెస్ఫుల్గా అయితే లాంచ్కి అయితే అయిపోయింది. సో ఇప్పుడు లాంచ్ నుంచి దాని పేరు ఏం పేరు మన బోర్డింగ్ దగ్గరికి అయితే పోతున్నా. దాదాపు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంది నడిచేది. అందుకే 20 నిమిషాల ముందే అయితే స్టార్ట్ అయినాను ఇప్పుడు. సో ఇక్కడ డ్యూటీ ఫ్రీ కూడా ఉంది. సో మనం కొనాలనుకుంటే ఇది హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇది వచ్చి చూసినారు కదా ఇందాక మనం వచ్చాం దీని నుంచి. ఇది ఫస్ట్ క్లాస్. మనం కట్టే ఫస్ట్ ఫ్లైట్లో ఉన్నాం అన్నమాట అప్పుడు. సో ఇదంతా
రకరకాల ఐటమ్స్ ఉంటాయి తినడానికి, స్వీట్స్ ఉంటాయి, అన్ని ట్రెడిషనల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ మనం తినలేము అన్నమాట. ఇది డ్యూటీ ఫ్రీ, ఇది బ్యూటీ అండ్ యూ అంట. ఇదేదో అన్ని పర్ఫ్యూమ్స్ అన్ని రకరకాలు నేను చూసినారు కదా. సో నెక్స్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే పర్ఫ్యూమ్ అయితే తీసుకొస్తున్నా కొరియా నుంచి. హ్యాపీగా తీసుకొని వస్తా వాళ్ళ కోసం. చూస్తున్నారు హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసాను కదా. సో ఇదే హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. వచ్చేసి మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి పైన మొత్తం బిజినెస్ క్లాస్ లాంజ్లు ఉన్నాయి. ఓ జీసస్, ఎక్సలెంట్ ఉందన్నమాట అన్న. అయితే వాళ్ళైతే మనకి ఏమని చెప్పినారంటే కింద పోయిన తర్వాత రైలు సబ్వేలో నుంచి వెళ్ళిపోమని చెప్పినారు. సో ఇప్పుడైతే రైలు అయితే ఎక్కుతున్నాను. ఇదంతా లోపల నుంచి చూసినారు కదా, ఇదంతా ఇమిగ్రేషన్ కౌంటర్ ఇవన్నీ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనమైతే కిందికైతే పోతున్నాం. ప్రతి 2 నిమిషాలకు ఒక ట్రైన్ అయితే వస్తుందంట. కర్మకాలి ఇంకొక 5 నిమిషాలు ఆడామంటే ఎంజీ అవుతుంది. జస్ట్ మిస్. ఇప్పుడు ట్రైన్ ఎక్కిపోతున్నా. ఎవరో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కపుల్స్ అంతా. పైకి పోయేటోడు కిందికి వచ్చేవి ఉన్నాయి. ఇదైతే నా జీవితంలో మొదటిసారి అనేది. సో ఇప్పుడైతే నేనైతే హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 43వ గేట్ దగ్గర పోవడానికి కోసం మెట్రో అయితే ఎక్కుతున్నాను. జీసస్ దానికైతే ఫస్ట్ స్టేషన్లో దిగమని, సింగిల్ స్టేషన్లో దిగమని చెప్పినారు. సో దిగుతుంటే వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. సో అబ్బా లెగ్సిపోతుంది స్పీడు. ఏది నీకు పనికి రాదు దీని కింద. స్టేషన్ అయితే వచ్చింది, ఇక్కడ దిగేయాలి. ఇదే రైలు. ఇప్పుడు వచ్చేసి మనం దాదాపు ఒక 3 ఫ్లోర్లు పోవాలి. చూడండి ఎంత పెద్దగా ఉంది కదా. అమ్మ మామూలు లేదు, నరాలు లేవుతాయి జనానికి. వెళ్తాను ఇక్కడ వచ్చేసి గేట్ నెంబర్ 49 ఉంది. 42, 59 మధ్యలో. అంటే దాదాపు ఇప్పుడైతే మనం మా గేట్ వచ్చేసి 43లో ఉంది నాది ప్లేన్. సో ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయినట్టుంది. సో అక్కడికి వెళ్ళిపోవాలి. సో అయితే ఇది చూసినారా, ఇదంతా డ్యూటీ ఫ్రీ. గ్లోబల్ ఎక్స్చేంజ్, మనీ ఎక్స్చేంజ్ కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి క్లాత్. నా రికమెండేషన్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఏం కొనొద్దండి, చాలా ఎక్స్పెన్సివ్. ఎక్కడంటే ఏదైనా మన టౌన్లలోనే కొనాలి. ఎయిర్పోర్ట్లో కొంటే మాత్రం నాశనం అయిపోతాం, నష్టపోతాం. ఇవి వచ్చేసి పవర్ రేంజర్స్ తెలిసేయండి. అక్కడ కనిపిస్తుంది HSBC అని. ఆ క్రెడిట్ కార్డు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. సో నాకు వచ్చేసి ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులు చాలా ఉన్నాయి కాబట్టి నాకు ఏం అవసరం లేదు. సో మీరు ఎవరైనా వచ్చేవాళ్ళంటే ఆ కంపెనీ క్రెడిట్ కార్డు అయితే తీసుకోండి. దానివల్ల మీకు ఫుడ్ ఫ్రీ ఉంటుంది. అదర్వైజ్ మినిమం బేస్ ప్రైస్ స్టార్టింగే 4,000, 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఫుడ్. చాలా ఇబ్బంది పడతారు. ఇవన్నీ చూడండి. ఓ గాడ్, అసలు ఎగిరిపోయింది మామూలుగా. సో 43 గేట్ అయితే కనిపిస్తుంది నాకు. ఇప్పుడు కనిపిస్తుంది అదే హాంకాంగ్ సిటీ అనమాట. అది ఇది వచ్చేసి నా ఫేవరెట్ సిట్టింగ్ ప్లేస్ అనమాట హాంకాంగ్లో. సో నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే కూర్చుంటాను. అదే నా విమానం. సో నేను అదే ఇప్పుడు బయలుదేరేది కదా. కంటెక్షన్ చేయండి. సో కొరియాలోకి, ఇండియా టు కొరియా జర్నీ అంతా దీంట్లో అయితే మెన్షన్ చేస్తున్నాను. సో మీరు కూడా, సో నో ప్రాబ్లం, ఐ క్యాన్ హెల్ప్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సో ట్రై టు ఎంజాయ్ విత్ మై వీడియోస్. సో ఇప్పుడైతే మళ్ళీ సెకండ్ ప్లేన్ అనమాట. సో హాంకాంగ్ నుంచి కొరియాకు పోయేది. సో మొత్తానికైతే ఎక్కుతున్నాం. ఏసీ మాత్రం చల్లగా వస్తుంది బొక్కలలో నుంచి. ఇంత సేమ్ నార్మల్గా ఉంటుంది మాత్రం. మన సీట్ వచ్చింది. మొత్తానికైతే మళ్ళీ హాంకాంగ్ నుంచి అయితే కొరియాకి అయితే బయలుదేరినాం. వర్షం మీద ఎట్లా పడుతుందో, భారీగా పడుతుంది వాన. సో టేక్ ఆఫ్ రెడీ అయింది ఇది బండి అయితే. ఏదన్నీ సామాన్లు ఊగుతున్నాయి లైట్గా. వెళ్ళగిసిపోయింది. మొత్తానికైతే బండి స్టార్ట్ అయింది.
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్సలెంట్ షాట్. సబ్బే ఇక్కడ వస్తుంది, ఇది కూడా అక్కడ వస్తుంది. చాలా స్మూత్ దిగిపోయింది అసలు, అన్ఎక్స్పెక్టెడ్. చాలా స్మూత్ దిగేసింది. చాలా ట్రాన్స్లే ఎయిర్పోర్ట్. ఫైనల్గా అయితే రీచ్ అయింది. ప్రజెంట్ అయితే మనది ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. బ్యాగ్ కోసం అయితే పోతున్నాం ప్రజెంట్. ఇది బెల్ట్ మనది వచ్చేసి 23వ నెంబర్ బెల్ట్కి వస్తుంది. బెల్ట్కి అయితే నేను పోతున్నాను. సో జర్నీ అనేది ఎగ్జాస్టెడ్ అనమాట అయిపోయింది ఇప్పటికి మొత్తానికి అయితే. సో రూమ్కి పోయిన తర్వాత ఫైనల్. సో ఇదే అనమాట మంచిది. సో ఫైనల్ అయితే రీచ్ ఈస్ దేర్ బోత్ ఆర్ హియర్ ఓన్లీ. సో ఇది వచ్చేసి ఇంచాన్ ఐలాండ్కి మెయిన్ ఐలాండ్కి మధ్యలో ఇది కలుపుతుంది అనమాట. మెయిన్ ల్యాండ్కి దీన్ని కలుపుతుంది. సో ఎయిర్పోర్ట్ అనేది సపరేట్గా ఉంటుంది కొరియాకు.